ఏఎంఆర్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్న గ్రౌండ్ ఫ్లోర్లో కనిపించే షాప్స్ అన్ని క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు, కానీ కాస్ట్ చాలా హైక్ ఉంది. ఏం కొనలేమన్నమాట. అంటే అందరని కాదు, నేను కొనలేము. సో ఒక్కొక్క షాప్ చూసుకుంటూ వచ్చాను. బ్యాగ్స్ చూసాము, చాలా కాస్ట్ ఉంది. ఆ ప్రైస్ చూసేసరికే బాబోయ్ వేస్ట్, వద్దు అసలు పట్టుకోకూడదని వెనక్కి పెట్టేశాను. మళ్ళీ అన్నీ చూస్తున్నా. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే అలౌ చేయటం లేదు. సో అందుకే కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నా, అది కూడా సీక్రెట్గా వారికి కనిపించకుండా తీసుకున్నా. అలౌ చేస్తల్లా, వాళ్ళు చూస్తుంటే వద్దండి అని అంటున్నారు. ఇదైతే ముద్దుగా బుజ్జి బాగుంది. దీని ప్రైస్ ఎంత అంటారు? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 600 అండి ఈ పౌచ్. వద్దులే అని బ్యాగ్ పెట్టేశాను. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అప్పుడు మనం యూజ్ చేసుకుంటాం కదా, ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇలాంటి బ్యాగ్స్లో పెట్టి ఇస్తున్నారు. ఇప్పుడు ఇవి ట్రెండీ అయిపోయినాయి. సో మనం దీనిలో పెట్టే రిటర్న్ గిఫ్ట్ ప్రైస్ ఎంతో, కానీ ఈ బ్యాగ్ కాస్ట్ అయితే 300 బ్యాగ్కే పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇంకెంత పెట్టాలనుకుంటారు కదా, కొనలేము. ఇక్కడైతే డ్రెస్సెస్, శారీస్ అన్నీ కనిపించింది. అవంతరం అన్నమాట. 50% ఆఫ్ అని ఉంది. లోపలికి వెళ్తే ఏమీ లేదండి, ఏమీ లేదు. మొత్తం 50% అన్నారే, కానీ దానికి డబల్ ప్రైస్ 8,000 9,000 అని పెట్టారు. దానిలో 50% ఎంత? 4,000 లేకపోతే 4,500. ఇది చూసారా, బిజినెస్ మ్యాజిక్ ఇలా ఉంటుంది. ఇది బాగుంది చూసారా, నాకు చాలా నచ్చింది. ఏం లేదండి, మనకు ప్లాంట్స్ ఎండిపోయిన తర్వాత కొమ్మలు, బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ కొమ్మలన్నీ తీసేసి దానికి గోల్డ్ కలర్ పెయింట్ వేసేసి చక్కగా ఫుల్ డెకరేట్గా పెట్టేశారు. చాలా బాగుంది. ఇదైతే నేను పచ్చిమిర్చి అనుకున్నా, గ్రీన్ చిల్లీ అనుకున్నానండి. నెక్స్ట్ ఫుడ్ వైపు వచ్చేసాము. ఏం తింటాం ఫుడ్? ఇంట్లో అలవాటు అయిపోయిన తర్వాత బయట ఫుడ్ నచ్చదు, అస్సలు ఇష్టం ఉండదు. అయినా ఏదో పిల్లలతో వచ్చాం కదా అని ఏదో 1 or 2 మాత్రం ఆర్డర్ పెట్టాము. అప్పటికే తడిసి మోపుడయింది. పిల్లలతో వచ్చినప్పుడు కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అసలు ఫస్ట్ థింగ్ రాకుండా ఉండాలి, వచ్చామంటే ఏదో ఒకటి తీసుకోవాలి. ఇది సంగతి అనమాట. పిల్లలు ఒప్పుకోరు కదా, ఇంత తీసుకొచ్చి మాకేమి ఇప్పించలేదని అంటారు కదా, అదనమాట ఎక్స్పీరియన్స్. అయితే షాప్స్ అన్నీ ఆడుకునేవి కూడా ఉన్నాయి, గేమ్స్. ఈ లెవెల్లో ఆడుకునే పిల్లలు లేరులే మా దగ్గర, కొంచెం పెద్ద పిల్లలు. సో జస్ట్ ఊరికే మేము అవన్నీ చూసామంతే. ఏమన్నా కొనుక్కోవాలంటే మాత్రం చాలా కాస్ట్ ఉంది. సో అందుకే ఏం కొనలేదు, చూసామంతే. చాలా రోజులు అయింది కదా, ఊరికే జస్ట్ అలా వెళ్ళి వద్దామని.